భగవద్గీత ఏముంది ఇందులో? ఏమి తెలుసుకోవాలి? ఎంత తెలుసుకున్నా తక్కువే. కొంత మరి తెలుసుకుందామా? సర్వమతముల సర్వమానవులు అనుసరించి తెలుసుకోవలసిన జ్ఞానము ఈ భగవద్గీత. జన్మ అంటే ఏమిటి? ఎందుకు? ఏ పని కొరకు ఈ మానవ జన్మకు వచ్చింది? అది తెలుసుకునేదే ఈ భగవద్గీత. స్త్రీ అంటే ఎవరు? పురుషుడు అంటే ఎవరు? మనకు ఎన్ని శరీరములు ఉన్నవి? అది తెలిపేదే ఈ భగవద్గీత. మానవ జన్మకు సార్థకత ఏమిటి? ఏది పొందితే నీ జన్మ బ్రహ్మానందమును పొందుతుంది? అది తెలిపేదే ఈ భగవద్గీత. దేవుడు అంటే ఎవరు? ఎక్కడ ఉన్నాడు? ఎలా కొలవాలి? ఎప్పుడు కొలవాలి? అది తెలిపేదే ఈ భగవద్గీత. కర్మ అంటే ఏమిటి? కర్మయోగము అంటే ఏమిటి? కర్మనిష్ట అంటే ఏమిటి? బ్రహ్మనిష్ట అంటే ఏమిటి? అది తెలిపేదే ఈ భగవద్గీత. నీ ఆయుష్యును ఎలా లెక్కిస్తారు? ఆయుష్యును ఎలా పెంచుకోవచ్చు? ఆయుష్ ఉన్నప్పుడే ఏమి చేయాలి అని తెలిపేదే ఈ భగవద్గీత. ఎలా మరణించాలి? మరణించే లోపల ఏమి పొందాలి? ఎవరు మరణించేది? అది తెలిపేదే ఈ భగవద్గీత. ఏది పొందితే నీవు సంతోషంగా ఉంటావు? అది ఎక్కడ దొరుకుతుంది? ఎవరిస్తారు? అది తెలిపేదే ఈ భగవద్గీత. ఆత్మ, జీవాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ అంటే ఎవరు? ఏమిటి? ఎక్కడ ఉన్నారు? అది తెలిపేదే ఈ భగవద్గీత. ఇంత జ్ఞానమును అందించి గీతా జయంతి జరుపుకుంటున్న గీతామాతకు నీరాజనం, నిత్య నీరాజనం. సద్గురువులను ఆశ్రయించి అర్థమును, అంతరార్థమును తెలుసుకోండి. చదివితే స్పష్టముగా నోరు పలుకుతుంది. అంతే. జన్మ సార్థకత కోసం సద్గురువులను ఆశ్రయించాలి. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు.